అనంగా ఒక ఊరు ఉన్నదట. ఆ ఊర్లో బ్రాహ్మణ కుటుంబం ఉన్నదట. బ్రాహ్మణుల కుటుంబం ఉంటే వాళ్ళు భార్యాభర్తలు పిల్లలు ఉన్నారట. కొంచెం పెద్ద మనుషులట వాళ్ళు, భార్యాభర్తలు పెద్ద మనుషులట, వాళ్ళ పిల్లలు. అయితే ఆమె ఏం చేసిందట, సాయంత్రం పూట ఒక గుడికి పోయిందట. అక్కడ హరికథ కాలక్షేపం ఉన్నది, ఒక పురాణ కాలక్షేపం ఉన్నదని ఎవరు చెప్తే అందరు కలిసి అక్కడికి పోయిందట. పోయిన తర్వాత ఆయన పూజారి పూజ చేసిండు, హరికథ చెప్పాడు. ఆయన వచ్చిండు, హరికథ చెప్పిండు. తర్వాత హారతి ఇస్తే హారతిలో అందరూ పైసలు వేసిండట. రూపాయి, 2 రూపాయలు, ఆటానా చారానా ఇట్లా వెనకటి కాలం కదా, ఎవరికి వచ్చినంత వాళ్ళు వేసిండ్రు. మంచిగానే వచ్చినాయి. ఆయనకు 100 రూపాయల దాకా వచ్చినాయి. లోపల దాచిపెట్టుకున్నాడు, తీసుకొని పోయిండు. అయితే ఈమెకేమనిపించిందట, అరే బాగానే ఉన్నది కదా ఇట్లా హరికథా కాలక్షేపం, పురాణ కాలక్షేపం చెప్తే పైసలు వస్తాయి, మా ఆయనతోటి ఇట్లా చెప్పిస్తా అని చెప్పి ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చి భర్తతోటి చెప్పిందట, ఏమండి మీకు కూడా అన్నీ తెలుసు కదా, అన్ని కథలు తెలుసు కదా, మంచిగా పురాణ కాలక్షేపం పెట్టుండి, రోజు గుళ్ళే పెట్టుండి, ఇంతో అంతో 10 రూపాయలు వచ్చినా చాలు, రోజు 10 రూపాయలు వచ్చినా చాలు మనకు అన్నది. అంటే సరేనే అన్నాడట. సరేనే అని చెప్పి ఆయనతో తెల్లవారి ఓ గుడికి పోయిందట. భార్య కూడా పోయిందట అక్కడికి. భార్య భర్తలు ఇద్దరు పోయిందట. భర్త పురాణ కాలక్షేపం మొదలుపెట్టిందట. మొదలుపెట్టి రామాయణమో ఏదో కథ మొదలుపెట్టాక అంత అక్కడ ఏమైందట, ఆ కథ చెప్పుకుంటూ ఏమన్నాడట, ఆయనకేమనిపించింది, రియల్గా చెప్పాలి, ఒరిజినల్గా చెప్పాలి. అంటే కథ చెప్పుకుంటూ అందులో సన్నివేశాన్ని కండ్లకు కట్టినట్టు చెప్పాలన్నా అని అనిపించి ఏం చేసిండట, ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఈ ఆడవాళ్ళు ఆమెకు దానం చేసింది అన్నదట. అనగానే ఇంకో ఆమె లేచిందట. లేచి ఆమె ఎందుకు నాకు దానం చేస్తుంది, నాకేమన్నా లేదా, నాకేమన్నా పైసలు తక్కువైనాయా, చీరలు తక్కువైనాయి, నాకు ఆమె దానం చేస్తే నేను ఎందుకు తీసుకుంటాను, నాకు అవసరమే లేదు, నాకు దానం వద్దు, వినవద్దు అనుకుంటే ఆయన ఆమె కోపం మీద వెళ్ళిపోయిందట. వెళ్ళిపోగానే ఆయన దానం ఇచ్చింది అని ఇంకో ఆమెను అన్నాడు కదా, ఈమెన్నదట, ఆమెకు దానం వద్దు అయితే నేను ఎందుకు ఇస్తాను, నాకేం అవసరం, నేను ఇయ్యనయ్యి, నాకే మస్తుగా ఉన్నది, నేను ఇంకోళ్ళకి దానం చేయాల్సిన అవసరం లేదు, నాకేమైనా దానం చేస్తే తీసుకుంటా అది అని చెప్పి ఈమె లొల్లి పెట్టి ఈమె పోయిందట. ఇద్దరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోగానే రసావాస అయిపోయిందట. ఆ రోజు పురాణ కాలక్షేపం బంద్ అయిందట. అయిపోయినాక ఆయన ఇక పైసలు లేవు, ఏం లేవు, హారతి లేదు, ఏం లేదు, మధ్యలోనే కథ పట్టించింది. ఆయన ఇంటికి వచ్చింది. మళ్ళీ తెల్లారి ఇంకో గుడికి పోయిందట. అక్కడ మొదలుపెట్టి ఏం చేసిందట, ఇట్లనే ఇక చెప్పుకుంటూ ఏమన్నాడట, ఇద్దరి మగోళ్ళని చూపించి, ఆడవాళ్ళని చూపిస్తే లొల్లులు అవుతున్నాయి, ఆడవాళ్ళు ఊరికే లొల్లు పెట్టుకుంటారని చెప్పి ఇద్దరు మగోళ్ళని చూపించి ఈ శెట్టి ఇంకొక బ్రాహ్మణికి పైసలు ఏదో దానం చేసింది. ఆనంగానే ఈ బ్రాహ్మడు అన్నాడట, వాడు గబ్బు మొక్కపోడు, వాడు రూపాయి దానం చేయడు, వాడు నాకు దానం చేస్తాడు, వాడన్నాడు చేయాలి అని చెప్పి ఈ బ్రాహ్మణులు లొల్లు పెట్టి వెళ్ళిపోయిందట. ఈ శెట్టి ఏమన్నాడట, ఈ బ్రాహ్మణికి చేసే బదులు పెంటలా పోసింది నయం అని చెప్పి ఈ శెట్టి వెళ్ళిపోయిందట. ఇట్లా ఇద్దరు లొల్లి పెట్టుకొని పోయింది. అయిపోయినాక ఆయనతో మూడో రోజు ఏమైందట, ఇట్లనే ఏదో ఆయన ఈ హత్యాదాన్ని దేని గురించో చెప్తున్నాడు. చెప్పుడు ఏమన్నాడు, ఇద్దరు మగవాళ్ళని చూపించి కథ చెప్పుకుంటూ మధ్యలో ఈ పలానా ఆయన హత్య చేసింది అన్నాడు. ఆనంగానే ఆయన వామ్మో వీడు ఈ లేని కథలు చెప్తున్నాడు, లేని పాండారాలన్నీ వేస్తున్నాడు, దొంగతనం అంటాడు, హత్య అంటాడు, పైసలు దానం అంటాడు, దాన ధర్మాలు అంటాడు, ఆ కథ ఇప్పుడు తక్కువ ఉన్నది, ఈ పిచ్చి కథలన్నీ ఎక్కువ ఉన్నాయి, నన్ను వాడు చంపుడేది, వాడినే నేను చంపుతాను అని చెప్పి వీడు లేచిండట కట్టె పట్టుకొని. ఆనంగానే అయితే ఇంకోటి ఏమన్నాడట, ఆ అయ్యగారు అబద్ధం చెప్పాడు కానీ నేను నిజంగానే నిన్ను చంపుతాను అని చెప్పి కోళ్ళు పాట కొట్టుకున్నారట. కొట్టుకోగానే ఊరంతా అన్నారట, నాయనా నీ కథ వద్దు, నీ కాలక్షేపం వద్దు, నువ్వు చెప్పుతుంటే అందరం వచ్చి కూర్చొని ఏదో విందామని వస్తే, నువ్వు ఏమైనా దాన ధర్మాలు నీ కథ ఏదో నువ్వు చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోవాలి, కానీ నువ్వు ఈ ఉదాహరణలు చెప్పే వరకు లేని లోళ్ళు అవుతున్నాయి మా ఊర్లో, నీ కథ వద్దు, నీకు కారకానొద్దు, నువ్వు పోయి ఇంట్లో కూర్చోకో అని చెప్పి ఆయన నిలబొట్టేసిందట. ఇంటికి వచ్చి భార్య చెప్పిండట, నా నుంచి కాదే నేను చెప్పలేని అంటే, కాంతి నాయన నువ్వు చెప్పే బదులు ఇంట్లో కూర్చుందే ఉత్తమం ఉన్నది, ఏమొద్దు కూర్చో అని చెప్పి ఆయన భర్తను ఇక బయటకు వెళ్ళదట కథ కంచికి మనం ఇంటికి.